మే 4వ తేదీన హజ్ యాత్రకు వెళ్లనున్న హాజీలకు హిజ్ కిట్లు పంపిణీ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ ఈస్ట్ ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ ముస్లింలకు అతి పవిత్రమైన యాత్ర హజ్ యాత్ర అని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజ్ యాత్రపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. మక్కా యాత్ర అనేది ఒక ఆధ్యాత్మిక యాత్ర అని కూడా అన్నారు. ఎక్కడా లేని విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హజ్ యాత్రికులకు ₹1,00,000 ఆర్థిక సహాయం చేస్తున్నారని చెప్పారు. విజయవాడ నుంచి హజ్ యాత్రకు వెళ్లేందుకు రామ్మోహన్ నాయుడుతో కలిసి విమాన సర్వీసులు ఏర్పాటు చేయించామని తెలిపారు. మైనారిటీల అభివృద్ధి పేరుతో 250 కోట్లు గత ప్రభుత్వం దోచుకుందని అన్నారు. ఫస్ట్ టైం అవటం ఇవన్నీ అయినాయి, బట్ ఈసారి అవ్వవు 99%. రామ్మోహన్ నాయుడు గారు అందరూ మానిటర్ చేస్తా ఉన్నారు. థ్యాంక్ యూ. गालिब गारी मिसेस भोत्या गारू ओके सर नेक्स्ट मैं तो मेरा आधार कार्ड वाले भाई तो హజ్ కమిటీ ద్వారా అనేక ఏర్పాట్లు చేయడంతో పాటు ముఖ్యంగా గతంలో ఎప్పుడు లేనటువంటి విధంగా ఈరోజు కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి హాజీలు హైదరాబాద్ నుంచి కాకుండా విజయవాడ ఎంబార్కేషన్ నుంచి వెళ్ళేటువంటి విధంగా ఫెసిలిటీస్ని పెట్టడంతో పాటు ప్రతి ఒక్క హాజీ కూడా ₹1,00,000 అందించేటువంటి ఒక కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా పవిత్రమైనటువంటి యాత్ర కోసం ప్రభుత్వం తరపున ఇచ్చేటువంటి బ్యాగ్స్ కానీ, వాళ్ళకి ఇచ్చేటువంటి వ్యాక్సినేషన్ కార్యక్రమం కానీ, అలాగే ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ విజయవంతంగా పూర్తి చేసుకొని ఈరోజు గౌరవ అతిథిగా కేంద్ర మంత్రి వర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి ఆధ్వర్యంలో ఈ ప్రభుత్వం ఏ విధమైనటువంటి చొరవ తీసుకుంటుంది, రాబోయేటువంటి రోజుల్లో అమరావతి ప్రాంతంలో ఏర్పాటు చేయబోయేటువంటి హజ్ హౌస్ గురించి కూడా హాజీలకు చెప్పడం, ఈ ప్రాంతంలో మైనారిటీల కోసం చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాల మీద ప్రత్యేకమైనటువంటి ఆలోచన కలిగించేటువంటి విధంగా వాళ్ళందరూ కూడా మాట్లాడి వారి ఇబ్బందులను, కష్టాలను తప్పకుండా ఒక్కొక్కటిగా అవసరమైనటువంటి ఉద్యోగాల కల్పన కానీ, ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ కానీ ఇవన్నీ కూడా ప్రభుత్వం ఒక చిత్తశుద్ధితో మైనారిటీల కోసం చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి మంత్రి గారు ప్రత్యేకంగా చెప్పడం జరిగింది. ప్రత్యేకంగా అందరినీ కూడా ప్రార్థించి మమ్మల్ని దువాలో గుర్తుపెట్టుకోవాలని చెప్పి కోరుకుంటూ హజ్ యాత్రకు వెళ్తున్నటువంటి ప్రతి ఒక్క హాజీకి మనస్ఫూర్తిగా శుభాకాంక్షలు తెలుపుతా ఉన్నాం. దర్శించుకోవడం అంటే ఒక అదృష్టంగా భావిస్తారు. ప్రతి ముస్లిం వ్యక్తి కూడా జీవితంలో ఒక్కసారైనా వెళ్ళాలనుకునేటువంటి ప్లేస్ అది. ఒక ఆధ్యాత్మికమైనటువంటి ప్రాంతం. దానికి వెళ్ళడానికి ఈరోజు దాదాపుగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ₹1,00,000 ఇచ్చి ఫస్ట్ టైం విజయవాడ నుంచి ఎంబార్కేషన్ తీసుకొచ్చాం. ఇది కూడా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామ్యంగా ఉండటం వల్ల మాత్రమే సాధ్యమైంది. అదేవిధంగా ఎక్కడా లేని విధంగా మొట్టమొదటిసారిగా హజ్ హౌస్ని హైదరాబాద్లో కంబైన్డ్ స్టేట్లో కట్టినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. అంటే 100 సంవత్సరాల ఈ తెలుగు రాష్ట్ర చరిత్రలో మొట్టమొదటిసారిగా దాని గురించి ఆలోచించి హజ్ హౌస్ని కట్టినటువంటి వ్యక్తి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. అదేవిధంగా ఇంకా వారికి కొన్ని కోరికలు ఉన్నాయి. అమరావతిలో కూడా అలాంటిది కట్టాలని తప్పనిసరిగా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకువెళ్తాం. ఇప్పుడు ఇక్కడి నుంచి ఎంబార్కేషన్ రావటం కానీ అన్ని సౌకర్యాలు మన వాళ్ళు ఎమ్మెల్యేలు, నజీర్ గారు వీళ్ళందరూ దగ్గరుండి చూసుకోవటం, ₹1,00,000 ఇవ్వటం, ఇలా అన్నీ కూడా మంచి పరిణామాలు. వీటితో పాటు ఇంకా అనేక కార్యక్రమాలు మనం ముస్లిం సోదరులకు ఇప్పుడు చేస్తూ ఉన్నాం. దీంతో పాటు వీళ్ళందరూ వెళ్ళే వాళ్ళందరికీ నేను కోరుకునేది ఏంటంటే, ఇది చాలామంది కొంతమంది వెళ్ళలేని వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎక్కడున్నా కూడా దేవుణ్ణి మనస్ఫూర్తిగా స్మరిస్తే దేవుడు ఆలకిస్తాడు. వెళ్ళే వాళ్ళందరూ కూడా ఈరోజు భారతదేశం ప్రపంచంలోనే ఒక శాంతియుత దేశంగా, ఏ దేశంలో అయినా పక్క దేశాలతో యుద్ధాలు, అశాంతి ఇవన్నీ ఉన్నాయి. ఈరోజు భారతదేశానికి ఒక బలమైన నాయకత్వం ఉండటం వల్లనే ఈరోజు ప్రజలందరూ కూడా సుఖశాంతులతో ఉన్నారు. ఆ ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనశ్శాంతి వస్తుంది, మనిషి ఇంకా మంచి మనిషిగా మారుతారు. అలాంటి ప్రాంతంలో
ఆ మక్కా మసీద్ ఆ ప్రాంతం వెళ్ళినప్పుడు నేను కూడా టీవీలో చూస్తూ ఉంటే ఒక సముద్ర కెరటాలు ఏ విధంగా కలిసి ఉంటాయో ఆ విధంగా మక్కా ప్రాంతం ఉంటుంది. అలాంటి ప్రాంతానికి వెళ్ళి మీరు పునీతులై భారతదేశం కూడా ఇంకా సుఖశాంతులతో ఉండాలని ప్రార్థించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెళ్ళే ఈ అదృష్టవంతులందరికీ కూడా మనస్ఫూర్తిగా అభినందనలు శుభాకాంక్షలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ.